నువ్వు క్షమించవేమో, కానీ దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఎదుటి వారికి ఇచ్చే సలహాలు హృదయాన్ని గాయపరిచేలా ఉండకూడదు. అవునా? చెప్పండి పిల్లలు, నేర్చుకోవాలి మీరు కూడా. ఎదుటి వారి హృదయాన్ని గాయపరిచేలాగా ఉండకూడదు, కానీ సరిచేసుకునేలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రేమతో హెచ్చరించాలి. హెచ్చరికలు కూడా ఏముండాలి చెప్పండి? ప్రేమ ఉండాలి. కొన్నిసార్లు మనం కరుగ్గా చెప్తూ ఉంటాం. కరుగ్గా చెప్పినప్పుడు కొద్దిగా కష్టం కలుగుద్ది. దేవుడు కొన్నిసార్లు కరుగ్గా చెప్పాడు, ప్రేమగా చెప్పాడు అనే రకాలు ఉన్నాయి. కాబట్టి మనం కూడా పాటల ద్వారా హెచ్చరించుకోవాలి, మాటల ద్వారా హెచ్చరించుకోవాలి. ఏమండి? తప్పులేదు హెచ్చరించడం. అలాగే పాటలు పాడుకోవాలి, కీర్తనలు పాడుకోవాలి, ఆత్మ సంబంధమైన పాటలతో ఆత్మ పూర్ణులై ఉండాలి. తర్వాత 20వ వాక్యం చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేయాలంటే ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ సమస్తమును గూర్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండండి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి 20వ వచనంలో. ఒకటి ఏంటంటే, అమ్మా విన్నారా? ఒకటి ఏంటంటే, విన్నారా? సమస్తమును గూర్చి. సమస్తము గూర్చి అంటే నష్టం వచ్చింది స్తోత్రం, కష్టం వచ్చింది స్తోత్రం, లాభం వచ్చింది స్తోత్రం, 10 రూపాయలు పోయిన స్తోత్రం, 10 రూపాయలు వచ్చిన స్తోత్రం. సమస్తమును గూర్చి అంటే అది. ఇంట్లో ఉన్నాయి పోయిన స్తోత్రం, ఒంట్లో ఉన్నాయి పోయిన స్తోత్రం, సంపాదించుకున్న పోయిన స్తోత్రం, వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు పోయిన స్తోత్రం. దేవునికి మహిమ. సమస్తమును గూర్చి. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు కారం వేసుకున్న స్తోత్రం, రేపు బిర్యానీ వండుకున్న స్తోత్రం, అమ్మాయి పాస్ అయిన స్తోత్రం, అబ్బాయి తప్పాడు స్తోత్రం. సమస్తమును గూర్చి. హల్లెలూయా. ఇక్కడ సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా దీనిలో సగభాగం, అమ్మ వినండి, సగభాగం తీసుకెళ్ళి మన శత్రువు ఒకడు ఉన్నాడు, ఆడికిస్తాం. ప్రతిదానికి సైతాన్ చేశాడు, సైతాన్ అడ్డుకున్నాడు అంటాం కదా. అప్పుడు ఏంటంటే వాళ్ళకి సగభాగం ఘనత వెళ్ళిపోద్ది. అందుకనే మేధావి భక్తిలో అద్భుతమైన ఉన్నత శిఖరాల్లో ఉన్నటువంటి యోబు ఏమన్నాడు తెలుసా? యోబు ఏమన్నాడు? గాయాలు పెట్టింది సైతాన్ అన్నాడా? ఆస్తి పోగొట్టింది సైతాన్ అన్నాడా? పిల్లల్ని చంపేసిన సైతాన్ అన్నాడా? చెప్పరండి అమ్మా. బూడిదలో కూర్చోడానికి సాతాను అన్నాడా? అనలా. ఇచ్చాడు స్తోత్రం, తీసుకున్నాడు స్తోత్రం అన్నాడు. అబ్బా ఇకేమీ లేదు మాడు మీద, ఇకేమీ లేదు. ఇక మనవాడికి మనశాంతి లేకుండా గీక్కుంటున్నాడు ఆయన చూడట్టు. ఇంత ప్లాన్ చేసి పక్కాగా పరలోకం వెళ్ళి, పరిగట్టుకు పరలోకం వెళ్ళి పక్కాగా ప్లాన్ చేసి వీడి జీవితాన్ని సిద్ధం చేసేస్తే, పనికి రాకుండా చేసేస్తే, కన్నిటిమయంగా వీడి కుటుంబాన్ని మార్చేస్తే, దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు అంటాడా? నాకు ఇక్కడ సోటే లేదు కదా. సాతానే ఇదంతా కలిగించడానికి సాతానే కారణం అని యోబు గనుక ఒక మాట అని ఉంటే అస్సలు మామూలుగా కాదు, పరలోకం వెళ్ళి తొడలగొట్టేవాడు వీడు. దేవునికి స్తోత్రం గెలుడు గాక. పరలోకం వెళ్ళి తొడలగొట్టేవాడు. చూసావా? నీ వైపు నుండి నా వైపు తిరిగిపోయింది వీడు మనసు అని. కానీ శత్రువు వైపు, సాతాను వైపు యోబు యొక్క మనసు తిరగల. ఉన్నాటికి స్తోత్రం, ఊడినాటికి స్తోత్రం అన్నాడు. హల్లెలూయా. వచ్చినాటికి స్తోత్రం, వెళ్ళిపోయినాటికి స్తోత్రం అన్నాడు. అన్నిటికీ కారణము దేవుడే అన్నాడు. అప్పుడు ఆయనకి, ఇదిగోండి అమ్మా పిల్లలు, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఉన్నారు కదా, చిన్నప్పుడు అమ్మ బాబుల చేత తనులు తిన్నోళ్ళే, అవునా కదా? మా అమ్మ కొడతాం మొదలు పెడితే బీరువా సాటికి వెళ్ళేవాళ్ళం. ఏ బీరువా? ఈ ఇనప బీరువా కాదు, చెక్కలతో మా నాన్న ఒక బీరువా తయారు చేశాడు. మా చిన్నప్పుడు మాకు బాగా గుర్తు. మా నాన్న ఎప్పుడు మా ఒంటి మీద చేయి జరగడం, ఎప్పుడు కొట్టేవాడు కాదు. మా అమ్మగా కోపం వస్తే మాత్రం
నడవలేకపోయేది కదా, పరిగెత్తలేకపోయేది మాతో పాటు. మంచిగా దగ్గరికి పిలిచి కొడతాం మొదలెడితే ఇక దేవుళ్ళు తాతలకు అందరూ కనపడేవాళ్ళు. వెళ్ళిపోయేవాళ్ళం. ఆ మట్టి గోడకనే బీరువాకి సందు ఉండేది, ఆ సందులో దురేసేవాళ్ళం మా అమ్మ దొరకకుండా. ఇక్కడున్న పెద్దవాళ్ళందరూ తల్లిదండ్రులతో తన్నులు తిన్నవాళ్ళే. ఇప్పుడు పిల్లలు ఉన్నారా? ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు గవ్వుకుని ఏదైనా మాట అన్నా, ఒక దెబ్బ వేసినా ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళి మా అమ్మ కొట్టింది వాళ్ళ, ఏంట్రా, ఒకవేళ నువ్వు చెప్పలా తెలిసింది, ఏంట్రా మీ అమ్మ కొట్టిందంటగా, మీ నాన్న కొట్టాడంటగా, ఏంటి పరిస్థితి, అట్ట కొడతారా ఇట్ట కొడతారా అని రెచ్చగొట్టి అమ్మ బాబుల మీద ఉసిగొలిపోయేవాళ్ళు కూడా లేకపోలేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడేమనాలంటే కొట్టినా మా అమ్మే, పెట్టినా మా అమ్మే అనాలి. చెప్పండి స్తోత్రం. కొట్టినా మా అమ్మే, పెట్టినా మా అమ్మే. హల్లెలూయా. నువ్వేంటి చెప్పేది అనాలి. అప్పుడు ఎదుటవాడికి అవకాశం దొరకదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు యోబు చెప్పింది అదే, కొట్టింది ఆయనే, పెట్టేది ఆయనే, పోరాను అవతలకి అన్నాడు. దేవునికి స్తోత్రం. సమస్తమును గూర్చి మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన జరిగిన కారు ప్రమాదంలో నేనెప్పుడు కూడా సాతాను చేశాడని కానీ, ఎందుకు ఈ సమస్య వచ్చింది కానీ నేను ఎప్పుడు బాధపడలా. యెహోవా ఈరే. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితంలో ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. మనిషి అనంగా జ్వరం రాదా అమ్మ? చెప్పండి, జ్వరం రాదా? వచ్చుద్ది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ వస్తువు ఉంది కదా, దీనికి జ్వరం వచ్చిద్దా? కడుపులు నొప్పి వచ్చిద్దా? దీనికి కడుపు లేదు, కడుపులు నొప్పి రావడానికి. తలకాయ లేదు, తలకాయ నొప్పి రావడానికి. మనకు అన్నీ ఉన్నాయి కదా, వస్తాయి. దాని గురించి మనం దాని గురించి ఆలోచించక్కర్లా. ఇచ్చాడు స్తోత్రం, తీసుకున్నాడు స్తోత్రం అంటే చాలు. సమస్తమును గూర్చి సమస్త విషయాల్లో ఆయన మాత్రం మనం స్తుతించాలి, అంతే చాలుగా. దేవుడు కోరుకునేది అదే. అలా చేయకూడదనేది సాతాను యొక్క ప్రణాళిక. దెబ్బలు తగిలినప్పుడు, బాధ కలిగినప్పుడల్లా మనం సాతాను పేరును జపిస్తా తప్పిస్తూ ఉంటే వాడికి ఎంత ఆనందమో. నా వల్లే జరిగిందంటున్నారు వీళ్ళు, నన్నే తలుస్తున్నారు వీళ్ళు, నేను కూడా వీళ్ళ జీవితంలో భాగస్వామినై ఉన్నాను అనుకుంటాడు వాడు. అసలు వాడికి చోట ఇవ్వకుండా సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవుని మనం స్తుతించగలిగితే హల్లెలూయా, ఎంత దేవునికి మహిమ కలుగుతుంది. తర్వాత రెండో విషయం ఏంటంటే, క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి. ఏముండాలి మనలో? క్రీస్తునందలి భయము. క్రీస్తునందలి భయం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంట? ఒకరికొకరు లోబడి. దేవునికి స్తోత్రం. లోబడి. పెద్ద చిన్న, గురువు దైవం ఏదో అంటారు కదా ఈ లోకంలో, అట్లాగే ప్రతి మనిషి కూడా మరి పెద్ద చిన్న ఉంటుంది కదా, సీనియర్ జూనియర్ ఉంటారు కదా. చెప్పినప్పుడు ఏం చేయాలంటే లోబడ్డం నేర్చుకోవాలి. నువ్వేంటి నాకు చెప్పేదంటే జీవితాలు బాగుపడవు. కాబట్టి క్రీస్తునందరి భయముతో మనం అందరం ఏం చేయాలంటే ఒకరికి ఒకరు లోబడి తత్వం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మ కొద్దిగా చీపురు తీసుకొచ్చి మందిరం ఊడు అమ్మ. ఆవిడ నాకు చెప్పుద్దా? అసలు నేను 1000 రూపాయలు చీర కట్టుకొచ్చా, నాకు చెప్పుద్దా అంటే లోబడినట్టు ఎక్కడ? అమ్మ కాస్త అయ్యా కాస్త చేపలు కొద్దిగా మడతాయినైనా, మడతాయి బలిపేట మీద ఆ పక్కన జాగ్రత్తగా పెట్టినైనా అంటే రాత్రి నేను 1000 రూపాయల ప్యాంటు 1000 రూపాయల షర్ట్ కొనుక్కొచ్చుకున్నా. నలిగిపోతే ఎట్టా నాకు చెప్తారు వీళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మ కాస్త వాటర్ బాటిల్ తీసుకెళ్ళి పెట్టినానా? లోబడి తత్వం ఉండాలి. ఏదైనా గద్దించినప్పుడు లోబడి తత్వం ఉండాలి. పెద్దవాళ్ళు గద్దిస్తారు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా బుద్ధి లేకుండా చెప్తారు. మీకు తెలుసుగా, ఫోన్ చేయంగానే అమ్మా చాలా కష్టాలు పెడుతున్నాడు అమ్మైనా అనగానే వచ్చేయి. దేవునికి స్తోత్రం. మొన్న నేను నీకు ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, బస్ ఎక్కి వచ్చేయి అంటే అమ్మగారు ఎంత ప్రేమ చూపిస్తుందో నా మీద. మా అమ్మ కాబట్టి ఇంత ప్రేమ చూపిస్తుంది అని బట్టలు సర్దుకొని సగం సర్దుకొని
మొత్తం చదవదు, మళ్ళీ తర్వాత రావాలి చద్దామని సగం సర్దుకొని ఆ ముక్క అంతా సీవుడంతా పాపం బయట చెంగి పూసుకుంటా ఆ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి బస్ ఎక్కి అమ్మగారింటికి వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యగారు హోటల్లో తింటా, అక్కడ తింటా, ఇక్కడ తింటా, పని చేసుకుంటా. అసలు ఆ రోజుల్లో ఫోన్లు లేని రోజుల్లో అవకాశం ఉంటే ఉత్తరాలు వేసుకుని, లేకపోతే అవి కూడా లేకుండా బాధలు పడి ఆయన ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు, పంచాయతీ పెడదాం రండి అంటే పంచాయతీ పెట్టుకున్న తర్వాత ఈ పంచాయతీలో తెగక చివరికి అమ్మ నెత్తునరు బాదుకొని ఆ రోజు రమ్మనకుండా ఉంటే బాగుండేది. నేను పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు ఇంతవరకు పూర్వం ఎక్కువ శాతం 190 మంది, అమ్మా ఇక పుట్టినీళ్ళు కాదు నీది మెట్టినీళ్ళే, అక్కడే సావాలి మంచి అయినా చెడైనా అంటే మేమన్నా కష్టాలు పడినోళ్ళం కాదా, దెబ్బలు తిన్నోళ్ళం కాదా, మా మొగుళ్ళ తాగుబోతులు కాదా, ఇవన్నీ వస్తాయమ్మా జీవితంలో, సర్ది పెట్టుకోవాలి, అదే సంసారం అనేవాళ్ళు. ఇప్పుడేమో అట్లా కుదరట్లా. మా అమ్మాయిని అంత చదివితే ఇంత చదివితే అల్లారు ముద్దుగా పెంచితే కొండలు కూడా తోవడం నేర్పించకపోతే, వంటలు కూడా చేయడం రాదు మా అమ్మాయికే, అంత అల్లారు బుద్ధిగా పెంచితే నువ్వు ఇటు చేస్తావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాపరాలు కూల్చే పనిలో ఉన్నారు కొంతమంది తల్లులు, కొంతమంది తండ్రులు. వీళ్ళేదో బిడ్డల మీద ప్రేమ అనుకుంటారంతే. మీకు ఒక సామెత తెలుసు కదా, ఏ గొడవలకే వెళ్ళొచ్చంట, భార్యాభర్తల గొడవలకు మాత్రం వెళ్ళకూడదంట. ఎందుకని, ఎందుకు చెప్పారు? ఊళ్ళో ఏ గొడవైనా, ఎవరైనా అన్నదమ్ముల మధ్య గొడవైనా ఎక్కడే వెళ్ళొచ్చంట, కానీ భార్యాభర్తల గొడవ మధ్యకి వెళ్ళకూడదంట. ఎందుకని తెలుసా? భార్యాభర్తల మధ్యన గొడవలోకి వెళ్ళి భర్తను గట్టిగా ఒక మాట మనం అన్నాం అనుకోండి, ఇక భార్య ఏమి లేదు, ఇక గోచిపెట్టుద్ది, నా మొగుడు నువ్వు అంటావా అని. ఊరుకుంటుందా? నువ్వేగా మిందాగా అట్ట అన్నావంటే 100 అనుకుంటాం, మళ్ళీ రాత్రికి మేము అందరం ఒకటే అవుతాం. ఏంటంటాం? అయిపోయింది ఈ మధ్యలో వాడి సంగతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బుద్ధి జ్ఞానం ఏంటలా ఉన్నావు అని 2 మాటలు ఇసిరాడు అనుకోండి భార్య మీదకి, భర్త ఊరుకుంటాడా? ఏంటయ్యా మా ఆవును మాట్లాడుతున్నావు నువ్వు, మా ఆవును కొట్టుకుంటాను, కావాలితే పెట్టుకుంటాను, పట్టు చీర కొనిస్తాను, నువ్వెవరో మధ్యలో దూరడానిక. దీనిలో అర్థం ఏంటంటే, భార్యాభర్తల మధ్యన మనస్పర్ధతులు వచ్చినా, కీచులాడుకున్నా, తన్నుకున్నా, కొట్టుకున్నా, ఏం చేసుకున్నా వాళ్ళిద్దరు చివరికి ఒకటే. అర్థమైందా? బిడ్డలు కూడా ఉండరు మధ్యలో, మీకు తెలియని సంగతి సత్యం. చివరికి ఆ 2 పక్షులే అన్నారా సామెత. అది కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాలంటే, పిల్ల తరపునైనా అమ్మాయి తరపునైనా అబ్బాయి తరపునైనా కాస్త ఏదో ఓర్చుకొని శుభ్రంగా నేర్పుగా బతకంటారా అని చెప్పాలి. కానీ వచ్చాయి బస్సు వచ్చాయంటే ఇక బస్సులు ఖాళీగా నేను ఎక్కొచ్చైతే ఎట్లాగే కాపరాలు బావు. దేవునికి స్తోత్రం. ఒకరికి ఒకరు లోబడి, హల్లెలూయా, ఒకరికొకరు లోబడి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, సంఘములోనైనా, కుటుంబంలోనైనా, వివాహ వ్యవస్థలో అయినా ఒకరికొకరు లోబడి ఉండాలి. పెద్దవాళ్ళు చెప్పినప్పుడు, గద్దించినప్పుడు కొంత ఇబ్బందిగా ఉంటుంది, కానీ దాన్ని మనం అనుసరిస్తే ఆశీర్వాదకరంగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సంఘమా, సమయమును పోనీయక ప్రతి విషయంలో మనం సద్వినియోగం చేసుకుని జ్ఞానుల వలె నడుచుకుందాం, అజ్ఞానుల వలె కాకుండా. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల తండ్రి, మీకే వందనాలు. మీరు మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో స్థిరపరచండి నాయనా. మీకు స్తోత్రాలు. వాక్యానుసారంగా జీవించే కృప, పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.